రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని సురక్షితముగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ రోజున మా పనులలో మాకు తోడై ఉన్నారు. కావలసిన శక్తితోనూ బలముతోనూ మమ్మల్ని నింపారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మా యొక్క ప్రతి మార్గములో మాకు రక్షణ దయచేసి ఏ ప్రమాదము కానీ అపాయము కానీ జరగకుండా కాపాడారు ప్రభువా. కృతజ్ఞతలు నాయనా. ఈ రోజున మాకు ఏవైతే అవసరములున్నవో అవన్నిటినీ తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చినందుకు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి కుటుంబముతో కలిసి ఈ విధముగా సంఘముగా చేరి మిమ్మల్ని ప్రార్థించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా ప్రభువా మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరములు కాలేదు అని అయ్యా మీ యొక్క మాటలను మాకు ఈ రాత్రిన జ్ఞాపకం చేస్తున్నారు. అవును నాయన, ఈ రోజున మా కంటికి ఏది కూడా కనపడకపోయినప్పటికీ, ఈ రోజున మా పరిస్థితిని చూసి మాకు ఏది అర్థము కాని స్థితిలో ఉన్నప్పటికీ, అయ్యా ఈ రోజున మేము నిస్సహాయులముగా రిక్త హస్తాలతో ఉన్నప్పటికీ తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నాయన. మా కొరకు సిద్ధపరిచిన వాటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మేము చూడకపోయినప్పటికీ అయ్యా మీరు మాకు మంచి చేయబోతున్నారనే విశ్వాసం మాలో దయచేయండి. ఈ రోజున కన్నీరు గారుస్తున్న ప్రతి బిడ్డకు ఈ యొక్క వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. గొప్ప కార్యములు, మేము ఊహించని అద్భుతాలు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనే ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. వారందరికీ మీరు ఈ రాత్రంతను తోడై ఉండండి తండ్రి. వారి ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం చేత బాధించబడుతున్నారయ్యా. నయము కానటువంటి జబ్బుల చేత, దీర్ఘకాలిక రోగాల చేత హాస్పిటల్స్లో, ఐసీయూలలో, యాక్సిడెంట్స్ అయిన పరిస్థితుల్లో ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రిన కృంగిపోతుండగా నాయన మీ యొక్క స్వస్థపరచు హస్తము ద్వారా వారిని ముట్టండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అప్పులు అనే సమస్యను బట్టి అడుగుతున్నాము నాయన. ప్రతి అప్పు నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. ఆర్థికంగా ఈ రోజున వారు ఏ హీన స్థితిలో, దీన స్థితిలో ఉన్న వారందరినీ దానిలోంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఎవరైతే కుటుంబ సమస్యలతో ఈ రాత్రికాల సమయంలో కన్నీరు కారుస్తున్నారో, అశాంతికరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారో నాయన, వారి జీవితాల్లో మీ కృప కుమ్మరించండి తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి విభేదమును తీసివేయండి. భార్యాభర్తలకు ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయమని, అర్థం చేసుకొని జీవించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దుర్వ్యసనాల వలన తండ్రి పాడైపోతున్న యవ్వన బిడ్డలను బట్టి అడుగుతున్నాం. వారి హృదయాలను మార్చండి తండ్రి. దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి జాబును బిడ్డకు దయచేయండి నాయన. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి, ఎవరైతే గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారో వాటన్నిటినీ వారికి దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. వివిధ దేశాలకు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్, వీసాలలో సహాయం అనుగ్రహించండి. ఆయా చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం విదేశాల్లో స్థిరపడ్డా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధముగా గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డల గర్భములను తెరిచి సంతానమును దయచేయండి దేవా. వివాహాల కొరకు మొరబెడుతున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి సాటి అయిన సహాయం అనుగ్రహించండి తండ్రి.
అయా మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, సైనికులను వారి కుటుంబాలను కూడా దీవించి కాచి కాపాడమని ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి మీరు తోడై ఉండమని, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాము దేవా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె దయచేయండి అయ్యా. మేమందరము కూడా సేద తీరబోతున్నాగా కంటి నిండా నిద్రతో ప్రతి బిడ్డను కూడా సంతృప్తి పరచండి. పీడకలలు, నిద్రలేమి సమస్యల చేత ఎవరు కూడా బాధించబడకుండా, అపవాది, శత్రువులు, దొంగలు ఏ ఒక్క ఇబ్బంది కూడా ఈ రాత్రిన ఏ బిడ్డకు కలగకుండా మీరే ఈ రాత్రంతా మమ్మల్ని, మా కుటుంబాలను భద్రపరచమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన మేమందరము సజీవులముగా మిమ్మల్ని స్తుతించుటకు కృప కనపరచమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.